అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మీ అందరికి యూజ్ అయ్యే ఒక వీడియోని షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారండి, మీరు కుకింగ్ తో పాటు స్కిన్ కేర్ అలాగే హెయిర్ కేర్ టిప్స్ కూడా షేర్ చేయండి అని. కాబట్టి ఈ రోజు మీ అందరికి యూజ్ అవుతుందని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ గురించి అందరికీ తెలిసిందే కదండి. కోకోనట్ ఆయిల్ ని యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అందరికీ తెలిసిందే. కాకపోతే మనం యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ వచ్చి మనకి 100% ప్యూర్ అండ్ న్యాచురల్ అయినప్పుడే మనకు ఆ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఒకవేళ మనం యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ లో ఏదైనా కెమికల్స్ కానీ ఇలాంటివి ఏదైనా మిక్స్ చేసి ఉంటే మనకి ఆ బెనిఫిట్స్ సంగతి పక్కన పెట్టండి, సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. కాబట్టి మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ ప్యూర్ అండ్ న్యాచురల్ అయ్యేవే మనం యూజ్ చేయాలి. ఈ రోజు నేను యూజ్ చేసే ఆయిల్ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను యూజ్ చేసే ఈ ఆయిల్ వచ్చి డిజైనో బ్రాండ్ అండి. డిజైనో కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నేను ఈ బ్రాండ్ ప్రొడక్ట్స్ అయితే చాలా యూజ్ చేస్తున్నాను కూడా. డిజైనో బ్రాండ్ నేను లాస్ట్ 1 year నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కాబట్టి నేను ఈ కోకోనట్ ఆయిల్ ని ఈ రోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నార్మల్ గా కోకోనట్ ఆయిల్ అంటే ఓన్లీ హెయిర్ కి యూజ్ చేస్తాము, లేకపోతే కొంతమంది కుకింగ్ యూజ్ చేస్తాము. కానీ స్కిన్ కేర్ కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. అసలు ఫస్ట్ చాలా మందికి డౌట్ వస్తుంది కదా, అసలు వర్జిన్ అంటే ఏంటి అని. మనకి కోకోనట్ ఉంటుంది కదండి, కోకోనట్ లోపల వైట్ కలర్ ఉంటుంది కదా, ఓన్లీ ఆ వైట్ కలర్ తోనే వీళ్ళు ఆయిల్ చేస్తారు. దాన్ని వర్జిన్ అని అంటారు. అలాగే మనకి ఇంకా కొంతమందికి డౌట్ రావచ్చు, కోల్డ్ ప్రెస్డ్ అంటే ఏంటి అని. నార్మల్ గా మనకి కోకోనట్ ఆయిల్ అనేది డ్రై చేసేస్తారు. డ్రై చేసిన తర్వాత అంటే మనకి మొత్తం కూడా డ్రై చేసేస్తారండి. అందులో వైట్ కలర్ అలాగే దానికి బ్రౌన్ కలర్ కూడా ఉంటుంది కదా, కోకోనట్ లో ఉండే బ్రౌన్ కలర్ అంతా కూడా వీళ్ళు డ్రై చేసేసి ఒక హై టెంపరేచర్ లోకి తీసుకుని వెళ్లి ఆయిల్ గా చేసేస్తారు. ఆయిల్ గా చేసి మనకి ఇది చేస్తూ ఉంటారు. అది నార్మల్ కోకోనట్ ఆయిల్ అండి. కానీ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అలా హీట్ అయితే చేయరండి. దాన్ని వాళ్ళు బాగా ప్రెస్ చేసేసి అందులో ఆయిల్ ని మొత్తం కూడా బయటికి తీస్తారు. అంటే అది చాలా ప్రాసెస్ అండి, వాళ్ళు చాలా ఇది చేస్తారు. కాబట్టి దీన్ని కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అంటారు. ఇలా హీట్ చేయకుండా ఈ రకంగా చేయటం వల్ల అందులో ఉండే బెనిఫిట్స్, అందులో ఉండే అన్ని కూడా మనకు ఈ ఆయిల్ లో అయితే దొరుకుతాయి. కాబట్టి ఇది మనం చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. మన స్కిన్ కేర్ కి, కుకింగ్ కి, హెయిర్ కేర్ కి ఇంకా చాలా రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. అసలు ఇది ఏ రకాలుగా మనకు యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఇది మనకి మాయిశ్చరైజింగ్ గా యూజ్ అవుతుందండి. ఈ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది ఏ రకంగా అంటే, చాలా మందికి డ్రై స్కిన్ అనేది ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు నైట్ పడుకునే ముందు 2 drops ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ని ఫేస్ కి అప్లై చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నారు అంటే మీ ఫేస్ కి ఇది చాలా మాయిశ్చరైజింగ్ గా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుందండి. ఇంకా ఇది మనకి మేకప్ రిమూవర్ గా కూడా యూజ్ అవుతుంది. మనం మేకప్ చేసుకున్న తర్వాత మేకప్ ని రిమూవ్ చేసుకోవాలి అంటే ఒక కాటన్ లో కొంచెం ఈ కోకోనట్ ఆయిల్ వేసుకొని ఫేస్ మొత్తానికి కూడా మనం ఇది చేసుకున్నాము అంటే చాలా ఈజీగా మేకప్ రిమూవ్ అవుతుంది. అంటే మన ఫేస్ అనేది పాడవకుండా మనకి మేకప్ అనేది రిమూవ్ అవుతుంది. ఇంకా చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంకా పిగ్మెంటేషన్ తోను, యాంటీ ఏజింగ్ తోను బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ డిజైన్ కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేయొచ్చు. దీనికి మనం ఒక ఫేస్ ప్యాక్ లాగా మనం చేసుకొని కూడా మనం వీక్లీ 2 అప్లై చేయడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. దీనికి మనం కొంచెం హనీని అలాగే కోకోనట్ ఆయిల్ ని రెండింటిని కూడా మిక్స్ చేసేసుకొని ప్యాక్ లాగా మన ఫేస్ కి అప్లై చేసేసుకొని ఒక 20 minutes తర్వాత మనం వాటర్ తో మన ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వీక్లీ 2 చేశారు అనుకోండి, మీ ఫేస్ కి ఇది చాలా బాగా, అంటే ఆ గ్లో అనేది చాలా బాగా వస్తుంది. మీకు ఇంకా ఏదైనా మార్క్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయి. అంటే కొంతమందికి ముడతలు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా చిన్న ఏజ్ లోనే, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా దీన్ని మనం ఫేస్ స్క్రబ్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఫేస్ స్క్రబ్ గా ఎలా యూజ్ చేయాలి అంటే, ఒక బౌల్ లో కోకోనట్ ఆయిల్ తీసుకొని అందులో 1 spoon షుగర్ అలాగే 1 spoon హనీ వేసి బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని మన ఫేస్ కి అప్లై చేసుకోవాలి. అంటే కొంచెం నెమ్మదిగా మసాజ్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 10 minutes తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాము అంటే మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుందండి. అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అవుతుంది. అంతేకాకుండా మన ఫేస్ లో ఉండే ట్యాన్ ఉంటుంది కదా,
ఆ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. ఇది ఈ రకంగా కూడా మనకి యూజ్ అవుతుంది. ఇంకా పిల్లలకి కూడా చాలా యూజ్ అవుతుందండి. అంటే చిన్న పిల్లలు చాలా మందికి తొందరగా స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి పిల్లలకి డైలీ దీంతో మసాజ్ చేయటం వల్ల, ఈ ఆయిల్ తో మసాజ్ చేయటం వల్ల పిల్లలకి ఇది మాయిశ్చరైజింగ్ గా యూజ్ అవుతుందండి. పిల్లల స్కిన్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది, గ్లోగా కూడా ఉంటుంది. ఇంకా కొంతమందికి టీత్ వచ్చి ఎల్లో కలర్ లో ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు టూత్ పేస్ట్ లో కొంచెం కోకోనట్ ఆయిల్ ని అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మీరు డైలీ బ్రష్ చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి మీకు ఆ ఎల్లోయిష్ అనేది పోతుంది. మీ టీత్ అనేది వైట్ గా అవుతాయి. మన మౌత్ లో ఉండే బ్యాక్టీరియా ఉంటుంది కదండి, అవి అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది. ఇంకా మెయిన్ గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీ డైట్ లో 2 స్పూన్స్ ఈ కోకోనట్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి. తొందరగా మీరు వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేయటం వల్ల మన బాడీలో ఉండే ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ ని మొత్తం కూడా తగ్గించేస్తుంది. దీనివల్ల తొందరగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. ఇంకా కొంతమందికి ఐ లాషెస్ వచ్చి చాలా థిన్ గా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ కోకోనట్ ఆయిల్ ని యూజ్ చేయటం వల్ల ఐ లాషెస్ అనేవి థిక్గా అవుతాయి. మీరు కాటన్ తో కానీ మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ ని కొంచెం అప్లై చేసేసుకొని మొత్తం కూడా నైట్ పడుకునే ముందు మీ ఐ లాషెస్ కి అప్లై చేసుకోండి. అంటే కొన్ని రోజుల్లోనే మీ ఐ లాషెస్ అనేవి చాలా థిక్గా వస్తాయి. ఇంకా మెయిన్ గా హెయిర్ కి ఎలా యూజ్ అవుతుంది అంటే, చాలా మందికి డాండ్రఫ్ తో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మనకి ఆ డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుంది. మీరు కొంచెం దీన్ని కోకోనట్ ఆయిల్ ని అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటుంది. మెడికల్ షాప్ లో ఇప్పుడు ఈజీగా అవైలబుల్ అండి. అంటే విటమిన్ ఈ క్యాప్సూల్ అని దొరుకుతుంది కదా, ఆ ఆయిల్ ని, విటమిన్ ఈ ఆయిల్ ని అలాగే కోకోనట్ ఆయిల్ ని వేసుకుని రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకొని హెయిర్ కి అప్లై చేసేసుకొని ఒక 2-3 అవర్స్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోండి షాంపూతో. మీకు చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, ఇంకా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా హెయిర్ అనేది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ డిజైన్ కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ని ఐ లాషెస్ కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. మీ దగ్గర బర్డ్ అంటే బర్డ్ యూజ్ చేయండి, లేకపోతే కాటన్ ఉంటుంది కదా, కాటన్ తో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎక్కువ కూడా అవసరం లేదండి, జస్ట్ ఒక 1 డ్రాప్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా బర్డ్ కి తీసుకొని నైట్ పడుకునే ముందు ఐ లాషెస్ కి నీట్ గా అప్లై చేసుకోవాలి. నైట్ పడుకునే ముందు మనం రెగ్యులర్ గా చేయటం వల్ల మనకి థిన్ గా ఉన్న ఐ లాషెస్ కూడా మనకి థిక్ గా అవుతుంది. ఫేస్ స్క్రబ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ డిజైనో కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ షుగర్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ డిజైనో న్యాచురల్ హనీ వేసుకున్నాను. మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మన ఫేస్ స్క్రబ్ కి యూజ్ చేసుకోవచ్చు, అలాగే బాడీ స్క్రబ్ కి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కూడా బాగా నీట్ గా మిక్స్ చేసుకోవాలి. మన ఫేస్ స్క్రబ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫేస్ ని వాష్ చేసేసుకొని మనం దీన్ని ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు. కొంచెం స్లోగా దీన్ని మనం మసాజ్ చేసుకోవాలండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, కానీ స్లోగా మనం దీన్ని మసాజ్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా బ్లాక్ హెడ్స్ కానీ అలాగే వైట్ హెడ్స్ ఉంటే మీరు ఆ ప్లేస్లో కొంచెం ఎక్కువసేపు మసాజ్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం బాగా మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఫేస్ మొత్తం కూడా నీట్గా వాష్ చేసేసుకోవాలి. నేను ఫేస్ వాష్ చేసేసుకున్నానండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నీట్గా తుడిచేస్తున్నాను. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా ఫ్రెండ్స్? మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే చాలా షైనీగా ఉంటుంది, అంటే గ్లో ఉంటుంది. మీరు వీక్లీ ట్వైస్ ఈ రకంగా చేయటం వల్ల మీ ఫేస్లో ఉండే ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్ అలాగే వైట్ హెడ్స్ కూడా తగ్గుతాయి. ఫేస్ కూడా మంచి గ్లో అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇందాక నేను మీకు ఒక హెయిర్ కేర్ టిప్ చెప్పాను కదండి. కోకోనట్ ఆయిల్ లో విటమిన్ ఈ క్యాప్సిల్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని హెయిర్ కి అప్లై చేసి
ఒక 2-3 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోమని. మనకి చాలా మందికి తెలిసే ఉంటుంది, విటమిన్ ఈ క్యాప్సూల్ వచ్చి ఇలా ఉంటాయి. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇవి మనకి మెడికల్ షాప్ లో ఈజీగా దొరుకుతాయండి. ఇది 29 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది ఈ షీట్ మొత్తం కూడా మనకి. ఇది మనం హెయిర్ కి అలాగే ఫేస్ కి కూడా మనం అప్లై చేయొచ్చు. ఈ రకంగా ఉంటుంది. హెయిర్ కి ఎలా మనం దీన్ని అప్లై చేయాలి అనేది చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం డిజానో కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి వేసుకుంటున్నాను. అందులో ఉండే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రకంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం నీట్గా హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. స్కాల్ఫ్ నుంచి మొత్తం కూడా అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత 2-3 అవర్స్ అలానే ఉంచేసేయాలండి. ఆ తర్వాత మనం షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా హెయిర్ వాష్ చేసుకోవడానికి ఒక 2-3 అవర్స్ ముందు ఈ రకంగా చేసి హెయిర్ వాష్ చేసుకుంటే మీకు ఉన్న డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. మీ హెయిర్ కూడా మంచి గ్రోత్ అయితే ఉంటుందండి. అంటే తొందరగా గ్రో అవుతుంది. ఇవన్నీ కూడా సింపుల్ రెమెడీసేనండి. అంటే మనం ఈజీగా మన ఇంట్లో చేసుకునేవే. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. ఇది మనకి అమెజాన్ లో అన్నిట్లో కూడా దొరుకుతుంది. నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా పర్చేజ్ చేయాలంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓన్లీ కుకింగే కాదండి, మనం హెల్త్ కి అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, హెయిర్ కేర్ కి, స్కిన్ కేర్ కి అన్నిటికీ కూడా మనకు ఈ డిజైన్ కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా కుకింగ్ లో అయితే చెప్పక్కర్లేదు. కుకింగ్ లో యూజ్ చేసాము అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ చాలా రెసిపీస్ నేను మీతో షేర్ చేశాను. ఇప్పుడు మేము సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కోసం క్లినిక్ అయితే వెళ్తున్నామండి. మా ఇంటి దగ్గర నుంచి క్లినిక్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. నార్మల్ డేస్లో అయితే 1 to 1.5 అవర్ పడుతుందండి. ఎందుకంటే ఈ రోడ్ అంత ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే లాక్డౌన్ వల్ల మొత్తం ట్రాఫిక్ అనేది ఏమీ లేదు. కాబట్టి హాఫ్ అన్ అవర్ కల్లా మేము క్లినిక్ అయితే రీచ్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది. అలాగే టెన్షన్ కూడా పోయిందండి. ఫైనల్‌గా మాకు సెకండ్ డోస్ కూడా ఫినిష్ అయిపోయింది. కాబట్టి ఇంక మేము ఇంటికైతే బయలుదేరాము. చూసారు కదా! ట్రాఫిక్ అయితే లేదు. కాకపోతే రోడ్లు మొత్తం కూడా పోలీస్ వాళ్ళైతే ఉన్నారు. మా హస్బెండ్‌ది ఐడీ ఉంది కాబట్టి మమ్మల్ని ఏమి ఇది అంటే ఎక్కడ ఆపలేదండి.
ఇక ఇంటికి వెళ్ళి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లో నేను ఆంధ్ర స్టైల్ పప్పుచారు చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ పై కల్చటి పెట్టుకున్నాను, అంటే రాచిప పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ డిజైన్ ఎక్స్ట్రాట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఫస్ట్ నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే తాలింపులో ఫస్ట్ మనం ఎండుమిర్చి వేసుకుంటే ఆ స్పైసీనెస్ అలాగే కలర్ అనేది బాగా పడుతుందండి. కాబట్టి ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత నేను మిగిలిన తాలింపు దినుసులు అన్నీ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే కొంచెం మెంతులు వేసుకున్నాను. ఇంగువ కూడా వేసుకున్నాను. పప్పుచారులో ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. మనం ఇప్పుడు వీటిని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే స్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. వీటిని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఈ ఆనియన్ అనేది కలర్ చేంజ్ అవ్వాలండి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక మీడియం సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోను కూడా మనం బాగా కుక్ చేసుకోవాలి, అంటే ఇది మొత్తం కూడా బాగా మగ్గిపోవాలి. నేను కందిపప్పును ముందే కుక్ చేసి పెట్టేసుకున్నానండి. కందిపప్పులో కొంచెం వాటర్ని అలాగే టర్మరిక్ పౌడర్ వేసుకొని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ వచ్చి మనం చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి మన స్పైసీనెస్కి సరిపడినంతగా మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత మనం దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పప్పు వేసుకుంటున్నాను. అలాగే ఇందులో మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంటే పప్పుచారు అంటే కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది కదా, కాబట్టి నేను ఇందులో సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. దీన్ని మొత్తం కూడా మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా బాయిల్ అవ్వాలి. ఈ రకంగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. పప్పుచారుని చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. నేనైతే ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటాను. చివరగా ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేయటం వల్ల మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం గీ వేస్తున్నానండి. గీ వేయటం వల్ల పప్పుచారులో మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెడీ అయిపోయిందండి. నాకు తెలిసి ఈ రెసిపీ చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈరోజు నేను షేర్ చేశాను. మీకు ఈ రెసిపీ తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈ పప్పుచారుకి కాంబినేషన్గా ఈరోజు నేను కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. కాకరకాయ ఫ్రై అంటే చాలా మంది ఇష్టపడరు కదండి, ఎందుకు అంటే చేదుగా ఉంటుందని. కానీ చేదుగా లేకుండా టేస్టీగా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవచ్చో ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ కాకరకాయ ఫ్రై కోసం ఒక మసాలా పౌడర్ అయితే చేసుకోవాలి. దీనికోసం నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు తీసుకున్నాను. అలాగే ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కొంచెం అంటే దీనికి సరిపడినంత సాల్ట్ తీసుకున్నాను. వీటిని అన్నిటినీ మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక 3 కాకరకాయలు తీసుకున్నాను. ఈ కాకరకాయ పైన ఉండే స్కిన్ ఉంటుంది చూడండి, అది మొత్తం కూడా నేను పీల్ చేసేసుకున్నాను. పీల్ చేసేసి దాని లోపల సీడ్స్ ఉంటాయి కదండి, ఆ సీడ్స్ కూడా నేను తీసేసాను. సీడ్స్ తీస్తే మనకి చేదు అనేది అంత ఉండదండి. అలాగే మా పిల్లలు సీడ్స్ ఉంటే అంత ఇష్టపడరు, కాబట్టి సీడ్స్ అయితే నేను తీసేసాను. ఇప్పుడు మనం వీటిని మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. ఈ రకంగా మనం మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో డిజైన్ ఎక్స్లెట్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు చేదు అనేది ఉండదు, కానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి.
చేదుగా ఉంటుందని చాలామంది తినరు, కానీ మీరు ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీన్ని మిక్స్ చేసేసుకుంటూ మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి. అంటే ఈ రకంగా మనకు కలర్ అనేది రావాలండి. ఇప్పుడు మనం ఇలా ఫ్రై అయిపోయిన కాకరకాయ ముక్కలన్నిటిని కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఇందులో సాల్ట్ అయితే వేయమండి, ఆల్రెడీ మనం మసాలా పొడి చేసుకున్నాం కదా, అందులోనే సాల్ట్ యాడ్ చేసాము. చూడండి, ఈ రకంగా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని మనం మిగిలిన ఫ్రైస్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. మెయిన్గా కాకరకాయకి అయితే చాలా బాగుంటుంది, అలాగే పొటాటో అని, దొండకాయ, బెండకాయ వీటికి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. నేను 3 స్పూన్స్ వేసుకున్నానండి. ఈ మసాలా పౌడర్ని 3 స్పూన్స్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వచ్చి మనం లాస్ట్న వేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. స్టార్టింగ్లో వేసామంటే మొత్తం కూడా ఇదైపోతుందండి, కాబట్టి మనం చివరిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసుకోవాలండి. కాకరకాయ ఫ్రైలో బెల్లం వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక 2 స్పూన్స్ బెల్లం పౌడర్ వేసుకున్నాను. దీన్ని మొత్తం మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా చేసుకున్నారు అంటే మీకు అసలు చేదు అనేదే ఉండదండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ రకంగా ట్రై చేసి చూడండి, చేదు అనేది అస్సలకి ఉండదు. పప్పుచారులోకి, రసానికి అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. హాయ్ కావ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీకు మీ పేరెంట్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజుని మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ డియర్.